నాయనోయ్! ఓరి దేవుడోయ్! ఏంట్రా బాబోయ్ ఇది! నేను దొంగతనం చేసేసానా? లేకపోతే దోపిడీ చేసేసానా? లేదంటే అబద్ధాలు చెప్పేసానా? ఏం చెప్పేసానండి బాబు! రుబ్బురోలు ఫోను నంబర్ ఇవ్వకపోతే ఇంతలా యేసుకుంటారు కామెంట్స్‌లో నాకు తెలీదు. సరేలెండి. అంటే రుబ్బురోలు మీకు కూడా నచ్చింది. అందుకే మీరందరూ నంబర్ పెట్టలేదని చెప్పేసి కోపమొస్తున్నట్టుంది. అంతే కావాలని చేయలేదండి అసలైతేని. అసలేం జరిగిందో ఇప్పుడు చెప్తాను మీకు. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారు వ్లాగ్ ఛానల్‌కి. అయితే ఈరోజు థంబ్‌నెయిల్ మీరు చూసారు కదా! కానీ అర్థం కాకపోవచ్చు కొంతమందికైతే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి అంటే ఈ రుబ్రోల్ వీడియో చూస్తున్న వాళ్ళకి. ఏంటంటే ఆల్రెడీ నేను రుబ్రోల్ వీడియో పెట్టాను. కొంతమందికి తెలుసు ఆల్రెడీ వీడియో చూసిన వాళ్ళకైతేని. రుబ్రోల్ వీడియోలో ఏంటంటే అడ్రెస్, ఫోను నంబర్ ఇవ్వలేదండి. ఎందుకంటే నేను కర్ణాటక నుంచి రుబ్రోల్ తెప్పించుకున్నాను. చాలా బాగుంది రుబ్బురోలు కదా అని. ఏవండీ సోది ఎక్కువైపోతుంది వీడియోలో అన్నారు. సోది ఎక్కువైపోతుందంటే నేను వీడియో క్లియర్‌గా చెప్పాలి కదా మీకు. చెప్పకుండా ఎలా చెప్పండి ఒకసారి. మళ్ళీ అవి అవి చెప్పలేదు, దీని గురించి చెప్పలేదు, దాని గురించి చెప్పలేదంటారు. అసలు ఇయన్నీ వదిలేసి ఇప్పుడు ఇవి మాట్లాడుతున్నానంటే కామెంట్స్ ఎలా పెట్టారు, ఏంటి అన్నది కూడా నేను మీకు చెప్తున్నాననమాట. కానీ అందులో అయితే వీడియోలో ఇద్దరు కామెంట్స్ పెట్టారండి. వరస్ట్ కామెంట్స్. ఇప్పుడు నేను మాట్లాడినయి కాదు. ఇవి నార్మల్‌గా అవి నేనంత పట్టించుకోను. ఓకే. మన వాళ్ళే ఎవరో అలా పెడుతున్నారు సరదాగాని మన వాళ్ళే అనుకుంటాను నేను మీ అందరిని. ఎందుకంటే ఓకే. నాకు తెలీదు కదా అని చెప్పి చెప్తున్నారని అనుకుంటాను. అంతకు మించి ఏమీ లేదు. ఓకే. అయితే ఇద్దరు కామెంట్స్ పెట్టారండి. నిజంగా వాళ్ళని తిట్టాలా? కొట్టాలా? అర్థం కాదు. ఎదురుగుండుంటే ప్యాట్‌మని ఇచ్చేదాన్నేమో అనిపిస్తది నాకు అలాగా. అంత కోపమొచ్చింది. అసలు మనం పార్వతీ పరమేశ్వరులుగా మనం పూజించుకునే ఒక రుబ్బురోల్ని ఎంత వరస్ట్‌గా కామెంట్స్ పెట్టారంటే ఏంటి? పిచ్చుకలా? అంత వరస్ట్‌గా కామెంట్ అసలు అన్నం తింటున్నారో, గడ్డి తింటున్నారో తెలీదండి. మానవ మృగాలు అంటారు చూడండి, సేమ్ అదే నిజంగా. ఈ రోజుల్లో జరుగుతుంది కూడా అలాగే ఉంది. ఇక్కడ కామెంట్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. మరి అన్నం తినట్లేదు, గడ్డి కూడా తినట్లేదు. ఎందుకంటే గడ్డి తిన్న పశువులు కూడా బానే ఉన్నాయి. వీళ్ళు మాత్రం రావండి తిట్టడం అది. నిజం చెప్తున్నానండి. నాకు నిజం తిట్టాలంటే చాలా కష్టం. ఇంట్లోనే గట్టిగా రేణు గనక వీడియో ముందుకొచ్చి కోపం వచ్చి తిట్టిందనుకోండి ఫోన్ బ్లాస్ట్ అయిపోద్ది దెబ్బకి. అందులో నా దగ్గర తిట్టదు అనుకోండి ఎప్పుడును. ఎందుకంటే నేను అసలు నెగిటివ్‌కి చాలా దూరంగా ఉంటాను అసలు మాటలు కదిని. చెప్తున్నానండి మీకు ఇష్టం లేదా వీడియో చూడకండి. అంతేకాని ఇలా వరస్ట్‌గా అసలు ఎంత ఘోరంగా అంటే ఇంకా వాటిని కనీసం నేను స్క్రీన్‌షాట్ తీసి పెడదామన్నా కూడా దాన్ని చదవలేము. చదివితే జీర్ణించుకోలేం. అంత వరస్ట్ కామెంట్స్ అన్నమాట. కాదు రోలుకి కూడా వదలట్లేదంటే ఆలేం మనసు రోళ్ళకి కూడా వదలతలేదంటే దేవుడా దండం రా బాబు మీకు అసలు నీకు దండేసి దండం పెట్టాలి ఆయన మామూలుగా లేదు మీరు. అసలు భూమి మీద పుట్టాల్సిన వాళ్ళు కాదు మీరు అసలు నిజంగాను ఈ ఎక్కడ అండమాన అడవుల్లోనో పుట్టాలి మహానుభావులారా. కానీ అలాంటి పెట్టినప్పుడు చాలా చిరాగ్గా అసహ్యంగా అనిపిస్తుంది. మరి ఇంత ఘోరంగా ఉంటారా జనాలు అనిపించి అందుకే కామెంట్స్ అయితే తీస్తాను. నార్మల్గా పెట్టినవి అనుకోండి పోసారా లేదంటే మీరు కావాలని ప్రమోషన్ కోసం మీరు ప్రమోట్ చేస్తున్నట్టున్నారు వీడియో అందుకని అన్నారు. ఇలాంటివి కూడా పట్టించుకోను. కానీ రుబ్బురోళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి ఎండని కొట్టి చేత్తో హోమ్మేడ్ అంటే హ్యాండ్మేడ్ రుబ్బురోల్ని వాళ్ళు తర్వాత మిషన్ మీద చేస్తారు. అలాంటి రుబ్బురోలు ఎంతో కష్టపడి చేస్తున్నారు. అందుకని నేనే చూపిస్తానండి. మీకు ఎవరైనా కావాలంటే కొనుక్కుంటారు కదా అని చెప్పాను. అంతేకాని నేను ఎలాంటి ప్రమోట్ చేయట్లేదనమాట ఈ రుబ్బురోలదైతేని. నెంబర్ పెట్టాను, ఫోన్ నెంబర్ పెట్టాను, అడ్రస్ పెట్టాను. అయితే వాళ్ళు పెట్టిన తర్వాత నేను ఆ వీడియో జస్ట్ అప్లోడ్ చేసే ముందు వాళ్ళకి ఫోన్ చేసి ఒకటే నెంబర్ ఉందా, ఇంకొక నెంబర్ ఉందా, చేయడం మంచిదేంది, ఇంకొక నెంబర్ ఏదైనా ఉంటే ఇస్తారంటే మేడం వీడియోలో మీరు నా నెంబర్ పెట్టకండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ అన్నారు కదా తెలుగు రాదు, తెలుగు తప్ప కన్నడ రాదన్నారు, ఎలా మాట్లాడాలి అన్నారు. సరే అయితే మరి ఏం చేయమంటే ఒక వారం రోజులు ఆగండి నేను వేరే నెంబర్ ఇస్తాను, అప్పుడు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇద్దరిగానన్న. సరే అని చెప్పేసి నేను ఆ బిట్టు డిలీట్ చేసేసి వీడియో అప్లోడ్ చేస్తాను. వాళ్ళు ఇస్తానన్న అంటే వారం రోజులకు అది మీకు నేను నెంబర్ ఇస్తాను పెట్టేద్దరిగాను అన్నారు. ఓకే నెంబర్ ఇస్తానన్నారు కదా పెట్టేద్దాం కదా అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సరే 1-2 అవర్స్లో ఇస్తారు. ఈ లోపల అంత ఎక్కువ ఎవరు చూస్తారు, ఎవరు అడిగేస్తారు అనుకున్నాను. ఇంత తొందరగా రీచ్ అవుద్ది, ఇంతమంది చూస్తారు, 1,00,000 మంది పైన చూస్తారని నేను అస్సలు ఊహించలేదు. అయితే చాలామంది కామెంట్స్ పెట్టారు. సో నాకేం చేయాలో అర్థం కాక ఒక 10,000 మంది అయ్యేసరికి నేను ఫోన్ చేసి అడిగాను, ఏమండి ఇలాగ కామెంట్స్లో అడుగుతున్నారు, ನೀವು ಸ್ವಲ್ಪ ನಮಗೆ నెంబర్ ಕೊಡ್ರಿ ಅಂತ ನಾನು ಕೇಳಿದೆ ಅವ್ರನ್ನ. అడిగితే అంటే మీకు కన్నడ రాదు కదా మర్చిపోయాను. తెలియని వాళ్ళు ఎవరంటే ఏదో తిట్టేస్తాను అనుకుంటారు మళ్ళీ. అయితే వాళ్ళు కన్నడలో అడిగితే వాళ్ళు అన్నారు, మేడం ఎవరిది ఇవ్వాలో అర్థం కావట్లేదు, ఒక్క వారం రోజులు ఆగండి అన్నారు. ఈ లోపల ఒక్కటే వేసుకుంటున్నారు అసలు ఇంకా కావాలని చేశానని. వాళ్ళకి నేనైతే ఫోన్ చేసి చెప్పా,
నేను ఎలాంటి ప్రమోషన్ చేయట్లేదు, నేను ఏదో ప్రమోషన్ చేస్తున్నానని అంటున్నారు. ఇంకా ఏవో నేను కావాలని నెంబర్ పెట్టలేదు అంటున్నారు. ప్లీజ్ దయచేసి మీరు నెంబర్ ఇవ్వండి అంటే పాపం వాళ్ళు అక్కడ మాట్లాడి ఇంకొక ఆయనది హిందీ మాట్లాడతారంట, ఆయన నెంబర్ కూడా ఇచ్చారు. ఈ 2 నెంబరు మీకు 2 నెంబర్లు స్క్రోల్ చేస్తున్నాను చూడండి. మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు కన్నడలో మాట్లాడుతున్నారు, హిందీ వస్తుందా అని అడగండి. రాదన్నారు అనుకోండి, మీరు నాకు హిందీలో మాట్లాడతానంటే ఇంకొక నెంబర్కి చేయండి. ఓకే, వాళ్ళు తుళు భాష మాట్లాడతారండి. తుళు అయినా వచ్చి ఉండాలి, హిందీ అయినా వచ్చి ఉండాలి, కన్నడ అయినా వచ్చి ఉండాలి, లేకపోతే మలయాళం అయినా వచ్చి ఉండాలి. ఈ 4 భాషల్లో ఏ భాష మాట్లాడినా పర్వాలేదండి, తెలుగు కాకుండాను. రుబ్రోళ్ళు కూడా ప్రమోషన్ చేస్తారని నాకు తెలియదండి. రుబ్రోళ్ళు ఏంటండి ఇది? రుబ్రోళ్ళు ప్రమోషన్ చేయడం ఏంటండి? పెట్టినోళ్ళకి మీకైనా తెలియాలి కదా, మీరు ఎలా అపార్థం చేసుకున్నారు? ఏమోలేండి, అందరూ అన్ని ప్రమోషన్ చేస్తున్నారు కదా, నేను కూడా అలా చేస్తున్నాను అనుకుంటారు. మా వంటశాల కుకింగ్ ఛానల్లో నేను ఇప్పుడు వరకు ఒక్కటి ప్రమోట్ చేశాను. అది ఆయిల్ నేను వాడాను కాబట్టి, నాకు నచ్చింది కాబట్టి వాళ్ళు అలాగే ప్రమోట్ చేయమన్నారు, చేశాను అంతే. అయినా కానీ నేను ప్రమోటింగ్కి నేను తీసుకోలేదు. కొన్ని ఆయిల్స్ కొన్ని ఏవేవో వచ్చినాయండి, అవి నాకు నచ్చనివి అలా కల్తీవి ఇవన్నీ నేను ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి, డబ్బుల కోసం చేయడం అని చెప్పేసి నేను చేయలేదు. వాళ్ళు డబ్బులు అన్ని ఇస్తానంటేనే చేయలేదు అని అంటే, రుబ్రోళ్ళ కోసం ఇంత కష్టపడి ఎండని కొట్టే వాళ్ళ కోసం నేను ఎందుకు ప్రమోట్ చేస్తాను చెప్పండి? ప్రమోటింగ్ అయితే చేస్తాను ఈసారి, కానీ ఇలాంటి రుబ్రోళ్ళు ఎండలో అది కొట్టుకునే వాళ్ళ దగ్గర మాత్రం డబ్బులు అలా తీసుకోనండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే, నేను తీసుకున్నది కర్ణాటకలో. అసలు ఈ రుబ్రోల్ వీడియో ఎందుకు పెట్టాను? నేను గార్డెనింగ్ వీడియో పెట్టాను, ఇలా బొమ్మలు అవన్నీ ఇల్లు చూపించాను. ఆ బొమ్మలు అవి చూపించమంటున్నారు కదా, ఎలాగో ఇది కూడా గమ్మున ఎవరికైనా అవసరం అవుద్ది కదా అని ఇది కూడా చూపించాను అనమాట. అలాగే హంపి వీడియోలు అండి, హంపి వెళ్ళినప్పుడు రుబ్రోళ్ళు ఇలాగే ఇంకా ఈ రాయివి బొమ్మలు అవి తెచ్చుకున్నాను. అవి కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను వీడియో చేస్తానన్నాను. చూపించండి అని చెప్పి కామెంట్లో అయితే పెట్టారు. దయచేసి ఏమీ అనుకోకండి, కొంచెం ఎడిటింగ్కి లేట్ అవుతుంది. ఈ వినాయకుడు పూజలు హోమాలు ఇవన్నీ చేయించుకోవడం వల్ల కొంచెం హడావిడిగా వారం రోజులు నాకు కుదరలేదనమాట. ఇప్పుడు ఎడిటింగ్ చేసి లైన్గా ఈ బకెట్స్కి పెయింటింగ్స్ ఇవన్నీ వేసాం కదా, అవి కూడా పెట్టమన్నారు. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఒకదాని తర్వాత ఒకటి. కంటిన్యూగా ఇంకా 3 డేస్కి అలాగా చూసుకుంటూ అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్. మీ అందరూ సపోర్ట్ చేయండి. అయితే ఈ రోల్ నెంబర్ స్క్రోల్ చేస్తాను, 2 నెంబర్స్ ఇస్తాను, 2 నెంబర్స్కి ఏదో ఒక నెంబర్కి చేయండి. అలాగే మీరు కాల్ చేసినప్పుడు ఫొటోస్ పెట్టమనండి వాళ్ళని. మీరు 9 నెంబర్ నుంచి ఉంటాయండి ఇలాంటి రుబ్రోళ్ళు అయితే, ఇది 15 నెంబరు. ఈ 15 ఇంచులు అయితే 4800 పడింది. మీకు ఇంకా ఫుల్గా డీటెయిల్గా వీడియో కావాలి అని అంటే మాత్రం ఆల్రెడీ వీడియో చూశారు కదా, ఆల్రెడీ వీడియో చేశాను కదా, ఆ వీడియో చూడండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఆ వీడియో చూడకపోతే ఆ రుబ్రోల్ వీడియో మొత్తం డీటెయిల్ చెప్పాను. ఈ రాయి విశిష్టత, ఈ రోలు ఇన్ని సంవత్సరాలు ఈ రాయి పనిచేస్తుంది, ఇదంతా కూడా క్లియర్గా చెప్పాను. క్లియర్గా అది చూసిన తర్వాత మీకు కావాలంటే అప్పుడు రోల్ మీరు కావాలనుకుంటే మీరు బుక్ చేసుకోండి. అయితే రోల్ బుక్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి ఫొటోస్ పెట్టమనండి. వాట్సాప్లో వాళ్ళు ఫొటోస్ పెడతారు మీకు. ఆ ఫొటోస్ అది అన్నీ పెట్టిన తర్వాత మీకు ఏ వాళ్ళ సైజు రేటు అన్నీ అక్కడ రాసి మీకు ఫొటోస్ పెడతారు. అప్పుడు చూసుకుని తెచ్చుకోండి. మీరు మాట్లాడినప్పుడే చెప్పండి, ఏమైనా డ్యామేజెస్ అది ఏమీ లేకుండా చూసి పంపించండి. ఎందుకంటే అంత బరువు ఉంటే తిరిగి మనం రిప్లై పంపించలేము, మళ్ళీ తిరిగి పంపించాలంటే చాలా కష్టం అయ్యి. అందుకు నాకే అసలు ఎలా వస్తుందో ఏంటో, మాకు ఏమైనా తెలుసా అండి వాళ్ళు? నేనేదో వీడియోలో చూసి, నేను ఏ వీడియోలో అయితే చూసానో ఆ రోల్ని వాళ్ళు రిప్లై ఇవ్వలేదు, నాకు అసలు చెప్పలేదు ఎక్కడని. సరే ఎన్నిసార్లు చేసి నేనే కాదు, చాలామంది చాలాసార్లు చేశారు, అసలు ఎవ్వరికి రిప్లై ఇవ్వలేదు, ఎక్కడ కొన్నారని ఏమీ చెప్పలేదు. తర్వాత ఏదో వీడియో చూస్తుంటే నాకు ఒక్కసారి కనిపించి, నేను అది ఎలాగైనా కావాలి అనుకున్నాను, సంవత్సరంన్నర బట్టి నేను తెచ్చుకోవడానికి. అది మీరు 6 రోజులు ఆగలేకపోయారండి, అపార్థం చేసుకున్నారు. పోనీలేండి, మీరు అందరూ మనవాళ్లే కదా. ఓకే, అయితే నెంబర్ చెప్పాను, అడ్రస్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మళ్ళీ చెప్తున్నానండి, మంగళూరు దగ్గర, కర్ణాటక మంగళూరు దగ్గర పుత్తూరు, పుత్తూరు దగ్గర అనమాట. అవి చేస్తారు ఆ రుబ్రోలు చేసేదైతేని. మీకు ఫోన్ నెంబర్ ఉంటే సరిపోద్దండి, తర్వాత వాళ్ళ అడ్రస్ అంతా వాళ్ళు చెప్పేస్తారు, ట్రాన్స్పోర్ట్కి వేసేస్తారు, మనం అమౌంట్ పంపించేస్తేనే. నాకు వచ్చేదాకా ఎలా వస్తుంది, ఈ కరెక్ట్గా వస్తుందా రాదా అని ఎక్కడో టెన్షన్. వచ్చిన తర్వాత ఓకే, ఇప్పుడు మళ్ళీ రేపు బుక్ చేస్తున్నాను అనమాట. మొత్తం 8, 9 ఉన్నాయి రేపు బుక్ చేసేవి, రుబ్రోలు చిన్నవి అన్నీ కలిపి. అవి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మీరు కామెంట్లో పెట్టండి, చెయ్యమంటే చేస్తాను, లేకపోతే లేదు. ఎందుకండి బాబు మళ్ళీ నాకు ఎన్ని ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను, మిస్ కాకుండా చూసి మీ అభిప్రాయం నాకు తెలియచేయండి. మరి ఎలా ఉంది ఈ వీడియో? నచ్చిందా? నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.